నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పొద్దున్నే మన చేనికి వచ్చేసిన మామ. ఈరోజు డేట్ వచ్చేసి 1 అంటే 2 తారీఖు మనకు ఒక టూర్ ప్లాన్ అని చెప్పిన కదా. సో ఈ గ్యాప్లో మొత్తం ఒకసారి మన చేనులన్నీ కల్టివేటర్ కొట్టుకొని మన టూర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక వచ్చినాక మనకైతే పెద్దగా వర్క్ ఏమి ఉండదు అనుకున్నాం, కానీ ఆ ప్లాన్ మొత్తం బిస్కెట్ అయింది. అసలు ఏమైందంటే మాకే సైడ్ ఇప్పుడైతే కల్టివేటర్ సరిగా మన చేనులల్లో వెళ్ళటం లేదు. నిన్న మనోడు ఒకసారి ట్రై చేసి చూసిండు, మీకు ఒకసారి ఇప్పుడు చూపెడతా. సో ఒకసారి అయితే ఇక్కడి అయితే అక్కడి వరకు అయితే వేసి చూసిండు, కానీ కల్టివేటర్ బాగా గట్టిగా వెళ్తుందట, సరిగా వెళ్ళట్లేదు మంచిగా. అంటే మనం పత్తి కట్టే కొట్టినాం కదా, పొష అనేది వెళ్ళింది, తర్వాత భూమి గట్టిగా అయింది, ఈ విధంగా వెళ్తుంది. సో ఇక అందుకని బంద్ చేసినాం. ఈ మధ్యలో ఒకసారి వర్షం పడ్డదనుకో కల్టివేటర్ అయితే హైలైట్ వెళ్తుంది, కానీ ఈ మధ్యలో వర్షాలు అసలు రావట్లేదు. ఇట్లా గట్టు పక్క పొంట ఎక్కువ ఇట్లా వేసిండు, ఇక ఈ విధంగా అయితే వెళ్ళింది కల్టివేటర్. సో ఇంతకుముందు మా ఫ్రెండ్ గాంధీ ఒకటి ఐచర్ ట్రాక్టర్ గురించి చెప్పిన కదా, అంటే షార్ట్ వీడియో పెట్టిన. సో వాడు ఇప్పుడు మన పక్కకే ఇక్కడ మా మామూలు పత్తి కట్ట దొబ్బుతాడు, అందుకే అయితే వెళ్ళిపోదాం ఒకసారి. మనము ఇక్కడ పత్తి కట్ట దొబ్బుతాడు, సో అక్కడ పత్తి కట్ట దొబ్బుతాడు, అందుకే పోదాం ఒకసారి. సో ఇక మనకున్న ఫీల్డ్ అయితే మొత్తం పత్తి కట్ట కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ పత్తి కట్టని దొబ్బినాం, కాలబెట్టినాం, మొత్తం మన పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మన ట్రాక్టర్కి అయితే పని ఏం లేదు, అందుకే ఇంటికాడ పెట్టొచ్చిన. ఇప్పుడైతే నేను బండి పెట్టుకుని వచ్చిన చేనికి. మనం ట్రాక్టర్కి ఏదో అయినట్టున్నది, అక్కడ ఆగేందో రిపేర్ చేస్తాడు మనోడు. నమస్తే సేటు, అంత మంచిదేనా? పత్తి కట్టే కూడా దొబ్బి పడేస్తాను కదా. ఇగో మనోడే, ఇగో మా దోస్తు గాడు మా లింగన్న పత్తి కట్టెని దొబ్బి పడేస్తాడు. ఇక మొన్న మనం దీంతోనే పత్తి కట్టెని కొట్టినాం, తర్వాత ఈ సెడ్ చేసినాం దుంపలు, తర్వాత ఇప్పుడు మనోడు దీంతో మొత్తం పత్తి కట్టెని వెనక్కి దొబ్బి పడేస్తాడు. ఏమైందిరా? తెచ్చినట్టు ఒకటి లూజ్ అయిందట, మనోడు ఇప్పుడే టైట్ చేసి పడేస్తాడు గ్యాప్లో. ఈరోజు పొద్దున్నే వచ్చిండు మనోడు, ఇక పత్తి కట్ట ఈరోజు నుంచి దొప్పుడు స్టార్ట్ చేసిండు, ఇక గోడ దొబ్బి పడేస్తాడు. ఇక అవనికి ఐచర్ ట్రాక్టర్ ఒక్కనికే ఉన్నది. ఈరోజు మంచిగా ఉంటుంది బ్లాగ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి. ఈరోజు బ్లాగ్ మంచిగా ఉంటుంది, ఎందుకంటే మనతో బ్లాగ్ అంటే మామూలుగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. మనం ట్రాక్టర్ కూడా మస్తు ఉంటుంది, ఐచర్ ట్రాక్టర్ 480 మోడల్. మనోడు పత్తి కట్ట ఎట్లా దొబ్బుతాడో మీకు చూపెడతా. మీరు కూడా ఎప్పుడైనా దొబ్బేటప్పుడు ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, మనోడు అయితే ఎక్కుతాడు, స్టార్ట్ చేస్తాను. ఇక మళ్ళా మనం కూడా ఎక్కుతాం ఇంతో పాటు. ఇటుకో వస్తున్నా నేను. మనోడు ఇంటికైతే దొబ్బి పడేస్తాడు ఘోరంగా. ఇప్పుడే వచ్చిండు, స్టార్ట్ చేసిండు. దొబ్బి పడేస్తాడు మా వాడు పత్తి కట్టెని ఘోరంగా. పత్తి కట్టెతోటి మా వాడు ఒక ఆట ఆడుకుంటాడు ఇవాళ, ఇక ఘోరంగా దొబ్బి పడేస్తాడు. అంతేనారా? అక్కడ చూసుకో, అట్లుంటుంది మావంతోటి. పత్తి కట్ట ఎక్కడున్నా కానీ ఎక్కడికంటే అక్కడికి దొబ్బి పడేస్తాడు మా వాడు. బాగా సీనియర్ డ్రైవర్ మా ఊర్లోనే, ఇక సీనియర్ మోస్ట్ డ్రైవర్, ఎక్స్పీరియన్స్ డ్రైవర్. మళ్ళా ఘోరా దొబ్బి పడేస్తాను పత్తి కట్టని. ఈ విధంగా దొబ్బుకుంటాం మాకే సైడ్ అయితే పత్తి కట్టని. మీకే సైడ్ ఏ విధంగా దొబ్బుతారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనోనికైతే జంపు లేదు, అందుకే దీంతోనైతే కల్టివేటర్ తోటి దొబ్బి పడేస్తాను వెనక్కి. మనోడైతే ఘోరాన్ని దొబ్బి పడేస్తాడు పత్తి కట్టని. దుమ్ము మాత్రం ఘోరాన్ని లేస్తుంది, మొత్తం మూతి మీదకి వస్తాయి దుమ్ము అంతా. దొబ్బి పడేసాయి అంతగా దొబ్బుతా మొత్తానిగా. ఆహా, ఇక మనోడైతే మొత్తం అక్కడ కుప్పలు చేసి పడేస్తారట. మాకే ఎండాకాలం మధ్య ఇట్లా మొత్తం గుడ్డని ఎడ్లని ఘోరంగా ఇట్లా పెడతారు, ఇక ఫ్రీగా మేసి తిరుగుతాయి అన్నట్టు. ఇప్పుడైతే ఘోరంగా దొబ్బి పడేస్తాను. అసలు ఒక్క పొయ్యకాలని కూడా పోయిస్తలేడు, మొత్తం సాపు ఉన్నగా దొబ్బి పడేస్తాను ఘోరంగా. ఇలా బాటిల్ తెచ్చుకున్నాడు మంచిగా ధూపు అయితే తాగడానికి. ఇలా బాక్సులు కూడా ఉన్నాయి, 2 చిన్న బాక్సులు, అదొకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది బాక్స్. జై దొబ్బి పడేస్తాయి ఘోరంగా. ఇలా అక్కడక్కడ బండలు ఉంటాయి, కొంచెం చూసుకుంటూ కొట్టాలి, లేకపోతే మనకి కదిలింది బండ.
ఎడికైనా మనోడు సీనియర్ డ్రైవర్ కాబట్టి డబ్బు పడేస్తాడు. ఎక్కడ దేన్ని పోయిందిరా? ఏది అసలు దాన్ని? ఓ గిరాంది. ఇట్లా పత్తి కట్ట దుబ్బంగా ఏమైందంటే ఒకటి చిన్న ఇక్కడ ఉగ్గది నడుపుడిపోయింది, మనోడు చూసుకోలేదు. మిస్టేక్ జరిగింది. ఇప్పుడు మనోడు మళ్ళీ టైట్ చేస్తాను కానీ ఒకటి తీసి దాని కింద ఎత్తావా? ఎత్తావా? అవి పడతాయా? అట్లయితే ఒకటి తీసి దీనికి దీన్ని ఒకటి కింది రెండు ఊడిపోయినాయి దుబ్బంగా. దాన్ని తీస్తాను, దాన్ని తీసి ఒకటి దీనికి వేస్తాడట కింది ఉగ్గుకు, లేకపోతే తీస్తుంది అది ఊసి. మనోని ట్రాక్టర్ సీట్ అయితే హైలైట్ ఉన్నది, మంచిగా ఉన్నది సీటు, బొక్క సీటు. ఇక కొత్త టాప్ మొన్ననే కుట్టించిండు మనోడు. ఇది అది తాడిపత్రిని కుట్టిండు. నేను షార్ట్ వీడియో పెట్టిన ఆల్రెడీ. దీనికి ఎవరైనా చూడకపోతే అది చూడండి, అలా మంచిగా చెప్పిన, మళ్ళీ చెప్తానా. ఇది తాడిపత్రిని టాప్ లెక్క కుట్టి పడేసిండు. మళ్ళీ ఇంకా ఎండకు కొంచెం చల్లగా ఉండాలని బ్లాంకెట్ని కుట్టిండు. దీని కింద మస్తు చల్లగా ఉన్నది, ఇక చూసుకోవచ్చు. మనోడు మంచి మెకానిక్, మనోడు డ్రైవరు, ఓనరు, మెకానిక్ అన్నీ మనోడే చూసుకుంటాడు. అందుకే మనోని మా ఊళ్ళో మెకానిక్ అంటారు ఎక్కువ శాతం మంది. అన్నీ చూసుకుంటాడు మనోడే. టైడ్ చేసి పడతాను ఇప్పుడు దానైతే. పత్తి కట్టె అయితే అసలు ఒక్క కట్టె కూడా మిస్ కాకుండా ఎక్కడ తప్పిపోయినా కానీ మొత్తం ఘోరాన్ని దొబ్బి పడేస్తాడు ఉన్నగా, చూసుకోవచ్చు. అసలు ఒక్క కొయ్యకాలు కూడా కనబడతలేదు. మనోని పనితనం అట్లుంటుంది మరి. అందుకే మనోనికి కస్టమర్లు కూడా ఎక్కువనే. అన్నీ టైడ్ చేస్తావా? నేను టైడ్ చేసినరా ఆల్రెడీ, అవి మరి లూజ్ అయినాయి. నేనేం చేయాలరా? సావ టైడ్ చేసిన ఘోరంగా. అవి ఫస్టే లూజ్ అవుతాయి. దీన్ని సావ గాలి పెడుతుంది ఈరోజు. మరి వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో నాకు అర్థమైతే లేదు, ఘోరంగా గాలి పెడుతుంది మాకే సైడ్ అయితే. ఇలా బండలు ఉన్న వల్లే మొత్తం లూజ్ అయినాయి. మళ్ళీ ఒకసారి మొత్తం అన్నిటిని టైట్ చేసిండు మనోడైతే. రిప్పు లేదు, పాడు లేదు, ఏం లేదు. ఘోరంగా గుండు అయినాయి. ఈ టైర్ అట్లా అయింది, ఆ టైర్ ఎట్లా అయింది. అయినా కానీ మనోడు మెయింటైన్ చేసి నడుపుతాడు. అట్లుంటుంది మనతోటి. కట్ట కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అది ఇటు సైడ్ మొత్తం ఇవన్నీ మనయే. మనం వర్షాకాలం కర్యాదలికినాం కదా ఈ దొయ్యలల్లా. ఇగో ఇయే దొయ్యలు, ఈ దొయ్యలల్లో కర్యాదలికినాం మనము వర్షాకాలము. అటు సైడ్ కూడా మనదే, అక్కడ కనిపిస్తుందా అది. అలా మనం పత్తి పెట్టినాం, ఇలానేమో మనం కర్యాదలికినాము. ఇక్కడ నుంచి ఇటు సైడ్ మాది, ఇక్కడ నుంచి ఇటు సైడ్ మా మామూలది. ఇప్పుడు మనోడైతే అక్కడి నుంచి దొబ్బుకుంటూ పోతాడు. గాలి అయితే ఘోరంగా పెడుతుంది. యాక్చువల్లీ మనకైతే పని ఏం లేదు, కానీ మనోడు రమ్మన్న వల్ల వచ్చినాము. ఇక మనకు కూడా కొంచెం కంటెంట్ దొరుకుతుందని మనం కూడా వీడియో తీసుకుని పని చేస్తుంది కదా. సో మా ఊళ్ళో మనోనికి ఒక్కరికి ఐచర్ ట్రాక్టర్ ఉన్నది మామ, ఇంకా మిగతాలకు ఎవరికి లేదు. ఎక్కువ శాతం మా ఊళ్ళో జాండియర్ ట్రాక్టర్లు ఉంటాయి. ఇది ఒకటే ఉన్నది ఐచర్ ట్రాక్టరు. మనోనికి ఫస్ట్ స్వరాజ్ ఉండే మినీ ట్రాక్టరు, అది తీసేసి తర్వాత జాండియర్ తీసుకున్నాడు. జాండియర్ మెయింటెనెన్స్ కష్టమవుతుందని ఇప్పుడు మనోడు ఐచర్ తీసుకున్నాడు. ఐచర్ కంటిన్యూ చేస్తాడు, ఎందుకంటే ఐచర్ మైలేజ్ ఇస్తుంది కొంచెం. జాండియర్తో పోలిస్తే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అంటాడు మనోడు. సో ఇప్పుడైతే మనోడు అయితే మంచిగా పనిచేస్తాడు మా ఊళ్ళో, ఎందుకంటే సీనియర్ డ్రైవరు. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా కొయ్యకాలు తప్పిపోకుండా మొత్తం జమ చేస్తాడు నీట్గా. అసలు ఒక్క కొయ్యకాలు కూడా పోనీయడు మనోడు. పని మంచిగా చేస్తారు అన్నట్టు. అందుకని మనోళ్ళకి కస్టమర్లు కూడా కొంచెం ఎక్కువనే ఇంట్రెస్ట్ చూపెడతారు మనోని పనికి. మనోడైతే ఘోరంగా దొబ్బి పడేస్తాడు. అసలు ఈరోజు గాలి అయితే ఘోరంగా పెడుతుంది, ఓ రేంజ్లో పెడుతుంది. అసలు ఆడియో రికార్డ్ అవుతుందా, మొత్తం నాయిస్ రికార్డ్ అవుతుందా ఏం అర్థమైతలేదు. దుమ్ము అయితే ఘోరంగా లేస్తుంది మనోడు దొబ్బుకుంటా పోతే. సో మనోడు అయితే అక్కడి నుంచి దొబ్బుకుంటా పోతాడు. ఇది అయిన తర్వాత ఇక్కడ పక్కకే ఉన్నది ఇంకొంచెం, ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ ఉంది. దొబ్బి పడేస్తాడు మనోడైతే.
ఇలా మధ్యలోకి వెళ్ళి ఒక చిన్న ఆలువ ఉన్నది. ఆ ఆలువ పొంట ఉన్న కట్టెనంతా మొత్తం ఇట్లా ముందుకు జమ చేసుకుని పోతాడు మనోడు. అబ్బా గాలి ఇక మొత్తానికి అయితే ఇలా పత్తి కట్టే దొబ్బుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనోడు అయితే వల్లకు పోయిండు. ఇక వల్ల కొంచెం ఉన్నది అలా దొబ్బుతాడు. సో ఇక మొత్తానికి అయితే పత్తి కట్టే దొబ్బుడు అయితే కంప్లీట్ అయిపోయింది మామ. సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రైట్ మరి.